నిధులు ఉన్నప్పటికీ మునుగోడు అభివృద్ధికి నోచుకోలేదని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏదుల జలాశయం విషయంలో అన్యాయం జరుగుతోందని చెప్పారు. నీటి పంపకాల అంశంలో ప్రభుత్వం సమతుల్యం పాటించాలని, రిజర్వాయర్కి వచ్చే 0.5 టీఎంసీలకు 436 అడుగుల దగ్గర రెగ్యులేటర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇప్పటి వరకు మునుగోడులో 1 ఎకరాకు కూడా సాగునీరు అందలేదని ప్రభాకర్ రెడ్డి వివరించారు. రానున్న రోజుల్లో మునుగోడు ఎడారిలా మారుతుందని విచారం వ్యక్తం చేశారు. ఈ మునుగోడు ఎడారి కాబోతా ఉన్నది. సరి అయిన సమయంలో మనం సరి అయిన నిర్ణయం తీసుకోకపోతే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులే కానీ, అధికార పార్టీ కానీ, లేకపోతే ప్రభుత్వమే కానీ ఇక ఇన్ ఫ్యూచర్లో మునుగోడుకు నీళ్లు రావు. ఇప్పటికే మునుగోడులో నీళ్లు లేక, సాగునీళ్ళు లేక మొత్తం ఒక ఎడారిగా మారబోతా ఉంది. అంటే అన్ని నియోజకవర్గాలలో కాస్త కూస్తో సాగునీరు ఉన్నాయి, అది కాలువల ద్వారానో లేకపోతే ప్రాజెక్టుల ద్వారా. కానీ ఈ మునుగోడులో మాత్రం ఎక్కడ కూడా ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీళ్ళతోటి ఈ 1 ఎకరం కూడా పారడం లేదు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల పునర్నిర్మాణం చేస్తే అప్పుడు కొంత ఆ చెరువులన్నీ నిండినాయి. ఇక వాటర్ లెవెల్ పెరిగింది, అందరూ సంతోషంగా కొంత వ్యవసాయం చేసుకుంటారు. ఇప్పుడు ఈ నీళ్లు కూడా రాకపోతే మళ్ళీ చెరువులను కూడా వాళ్ళు పునర్నిర్మాణం చేస్తలేరు. మళ్ళీ కంప చెట్లు ఉన్నాయి, మళ్ళీ ఎక్కడికక్కడ మళ్ళీ ఆ చెరువులన్నీ తాంబాలంలాగా, గోళంలాగా ఉన్నాయి, తాంబాలంలాగా మారిపోయింది. దాని మీద కూడా శ్రద్ధ పెడతలేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇంతకుముందు నేను ఏదైతే చెప్పినో దాని మీద నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.